శరీరం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ శ్మశానానికి వెళ్ళే వరకు ఎవరి జీవితం కూడా యూనిఫారంగా ఉండదు. అప్స్ డౌన్స్ ఉంటాయి. ఈ జీవితంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. కానీ ఆచార్యులు వారు ఏమన్నారంటే, ఇప్పుడు మొదటి ఆచార్యుడు, ప్రథమ ఆచార్యుడు, ది గ్రేట్ ఆచార్య, వాడు ఏమన్నాడంటే, మీ దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది అంటే, ఆ ప్రారంభం లేకపోతే అది దేహమే రాదు అంటే, మీరు పాయసం నోట్లో పేసుకుంటే ఎలా ఎంజాయ్ చేస్తారు? ఊరి చేస్తారా? ఆముదం పుచ్చుకున్నట్టు పుచ్చుకుంటారా? పాయసం చాలా ఇష్టంగా పుచ్చుకుంటారు. అలాగే మీ దేహం యొక్క ప్రారంభం ఎలా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్న పరిస్థితులు మీరు ఎంజాయ్ చేయమన్నారు. ప్రారంభాన్ని ఎంజాయ్ చేయమన్నారు. అయితే అలా ఎంజాయ్ చేసే లాభం ఏంటంటే, నెక్స్ట్ బాడీలో ఈ పరిస్థితి ఉన్న కుటుంబంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ఎటువంటి కుటుంబాల్లో మీరు ఉన్నారో ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి మీ బాడీని పెట్టడం అంటే, ఇప్పుడు మీరు ఇబ్బంది పడకండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తే ప్రారంభం ఖర్చు అయిపోతుంది. ఎంజాయ్ చేస్తే అంటే రుణం తీరిపోతుంది. అంటే రుణం పెట్టుకుని చనిపోవడం కంటే రుణం తీర్చేసి చనిపోవడం మంచిది. అంటే మీరు ఎంజాయ్ చేయండి, ప్రారంభాన్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బర్త్ని ఈ ప్రారంభం మీరు ఫేస్ చేయక్కర్లేదు. ఇటువంటి ప్రారంభం మీకు రాదు. లిబరేషన్కి అనుకూలమైన పరిస్థితులు, మీరు మోక్ష స్థితిని పొందడానికి అనుకూలమైన కుటుంబం, అనుకూలమైన మార్గాలు, పరిస్థితులు అనుకూలిస్తాయి.